వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, టీడీఎస్, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతా ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 18 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించినటువంటి ఒక అసమర్థత సీఎం కనబడతా ఉంది. కనీసం ఒక రాష్ట్రం బాగుపడాలంటే విద్యా వ్యవస్థని ఖచ్చితంగా దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేదు. ఇప్పుడు 18 నెలలు కావస్తా ఉన్నా కూడా కనీసం స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. దాంతో భాగంగా ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు, టీచర్స్, నాన్ టీచింగ్, అలాగే ఎంఈఓ, డిఓ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి విద్యా సంఘాలుగా కోరుతా ఉంటాను. అలాగే గురుకులాలకు సొంత భవనాలు కల్పించాలని, పాఠశాలలో, కళాశాలలో, హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దాంతో పాటు ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇప్పుడు చూసుకున్నట్లే విద్యా వ్యవస్థ మొత్తం నిర్మీలమైపోయింది. తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని ఖచ్చితంగా గాల్లో పెట్టాల్సిన అవసరం కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలి. అలాగే ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ స్కూల్ కి సంబంధించినటువంటి ఇంతవరకు కూడా పెండింగ్ బిల్స్ విడుదల చేయలేదు. ఖచ్చితంగా ఈ బిల్స్ అని విడుదల చేయాలని చెప్పేసి విద్యా సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఇంతటితో మా యొక్క ఉద్యమాన్ని ఆపదు. తక్షణమే ఉన్నటువంటి మా ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో ఈ డిమాండ్లు మేము పరిష్కరించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఇంకా ఉధృతాన్ని ఉద్యమాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు, డిఈఓ పోస్టులు, టీచర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు స్కూళ్ళల్లో టాయిలెట్స్ కానీ, అట్లాగే సంబంధించినటువంటి బాత్రూమ్స్ కానీ, ఫ్యాన్లు, లైట్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, బేస్ సల్వెంట్స్ సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న స్కూల్స్ని ఆ ఫీజును విడుదల చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయాలని అనేక డిమాండ్స్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలంలో ఈరోజు సంపూర్ణంగా బంద్ నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎంఈఓ అందరినీ కూడా ఎవరు స్కూళ్ళల్లోకి రావాల్సిందే అని చెప్పేసి తల్లిదండ్రులకి ఇతర సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా జీవోని పాస్ చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకనంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి సంబంధించిన విద్యార్థులు మొత్తం కూడా పేద విద్యార్థులు దాని బలుగు బడిగిలకు సంబంధించిన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. కాబట్టి ఈ విద్యార్థులకి సంపూర్ణంగా మద్దతు తెలియజేసినటువంటి అవసరం ఎంతో ఉంది. అయినా సరే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి, మెసేజ్లు పెట్టి ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి కూడా ఈరోజు ఎంఈఓ అట్లా చేయడం చాలా దారుణమైన విషయం. కాబట్టి ఎంఈఓ గారు మీ పద్ధతి మార్చుకోవాలి. ఎందుకనంటే మీ పిల్లలు ఇక్కడే చదువుకోవట్లేదు. మీ ప్రభుత్వం సంబంధించినటువంటి టీచర్స్ కానీ, అట్లా సంబంధించినటువంటి హెచ్ఎంస్ కానీ మీ పిల్లలు మాత్రం ఇక్కడ చదువుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ మీకు తెలియదు. మా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఆ బాధ మాకు కూడా తెలుసు. ప్రభుత్వ సంబంధించినటువంటి హాస్టళ్లలో కానీ, అట్లాగే స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో చదువుకునే విద్యార్థులకి అరకొర సంబంధించినటువంటి వసతులు ఉంటా ఉన్నాయి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర బంధు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ బంధుని విచ్ఛిన్నం చేయడం కోసం వస్తే ఖబర్దారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒక్క రోజుతో పోదు. ఖచ్చితంగా ప్రతిరోజు విద్యార్థుల కోసం ఎప్పుడు నిరంతరం పోరాటం చేసేటువంటి వామపక్ష విద్యార్థుల మొత్తాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం కలుపుకొని రానున్న రోజులలో ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. తోటమండలమ్మ, నేను భద్రాచలం మండల విద్యాధికారిని మరియు జిల్లా పరిషత్ పాల్గొన్న పాఠశాల భద్రాచలం ప్రధానోపాధ్యాయుడిని చేయించున్నాను. ఈరోజు మా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి యోగితారాణి గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. వివిధ పాఠశాలల్ని పర్యవేక్షించేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. దాని కారణంగా మాకు నిన్న గౌరవ జిల్లా విద్యాధికారి గారు ఒక మెసేజ్ని పాస్ చేయడం జరిగింది గ్రూప్లో. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులందరూ పాఠశాలకి హాజరు కావాలని, ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని, బంధువులలో పాల్గొనకూడదనేటువంటి మెసేజ్ని ఇచ్చారు. ఆ మెసేజ్ని అనుసరించి నేను అది మండలంలో కూడా మా మండల గ్రూప్లో కూడా ఈ మెసేజ్ని పాస్ చేయడం అనేటువంటి జరిగింది. వారి ఆదేశానుసారము
మేము ఫాలో అవుతున్నామే తప్ప ఏ విద్యార్థి సంఘాల యొక్క యూనియన్స్కి మేమైతే వ్యతిరేకం అనేటువంటిది కాదు. నేను చెప్పేటటువంటిది ఏంటంటే పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులని, అందులో మాలో బాలికలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత కానివ్వండి, వారిని సరైనటువంటి పరిస్థితుల్లో ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మాకైతే ఉన్నది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మళ్ళీ నేను బయటకు పంపించలేను. పంపించినట్లయితే మళ్ళీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినట్లయితే అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి గౌరవ డిఓ గారి యొక్క ఆదేశాలు ప్లస్ స్టేట్ నుంచి మాకు జూమ్ పెట్టి చెప్పినటువంటి విషయాలకు సంబంధించినటువంటి మాత్రమే మేము అనుసరించాము తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాలని నేను తెలియజేస్తున్నాను.